గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. హాయ్ బ్రదర్, మీరు? హాయ్ బ్రో, మా బ్రదరే పంపించాడు. నా పేరు రుద్ర. ఏంటి సడన్గా మళ్ళీ మేం గుర్తొచ్చాం? ఏం లేదు బ్రదర్, మళ్ళీ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి బ్రదరు, మీరు ఎలాంటి వ్యాపారం చేయడం ఏంటి? మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట కదా, ఏదో భారీగా లక్షలు సంపాదిస్తారంట కదా. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ బిజినెస్ చేస్తానంటున్నారు? బ్రదర్, మొన్న మీ వాళ్ళు అడిగినప్పుడు ఏదో మూడ్ ఆఫ్లో ఉండి అలా మాట్లాడాను, అదేం పట్టించుకోకండి. అది మోడ్ ఆఫ్లో ఉండి తిట్టినట్లేదు బ్రదర్. ఏదో మీరు కోటేశ్వర్లు, మేం పనికిరాని వెధవలు అన్నట్టు తిట్టి మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ చూడడం కానీ చేయకూడదని వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసి మరీ కలుస్తున్నారు. బ్రదర్, మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారా? ఏదో నేను పోలీసులకి దొరికిపోయానని ఫ్రస్ట్రేషన్, కోపము ఉండింది. దానివల్ల మళ్ళీ ఈ బిజినెస్ చేయకూడదు అనుకున్నాను. కానీ రిస్క్ లేకుండా ఏం చేయలేం కదా బ్రదర్, అందుకనే మళ్ళీ రిస్క్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. బ్రదరు, ఆల్రెడీ నీ మీద ఒక కేసు ఉందంట. పోలీసులు నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. రిస్క్ అయిపోద్దేమో, ఆలోచించుకో. చిచి, అసలు నేను వేరే బిజినెస్ చేస్తున్నాను, దాని జోలికి వెళ్ళట్లేదని అర్థమయ్యి వాళ్ళు అదే నమ్మకంలో ఉన్నారు. నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని మీకు నాకు తప్ప వేరే ఎవరికి తెలుస్తుంది? బ్రదర్, పోలీసులకు అనుమానం వచ్చే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను బ్రదర్. సరే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో మా పేర్లు బయటికి రావడానికి వీల్లేదు. నీకు తెలుసో లేదో, మేము చూడ్డానికి ఒక గ్రూపులా కనిపిస్తున్నా ఇది ఒక పెద్ద చైన్ రాకెట్. ఏమాత్రం తేడా జరిగి మా పేరు గనక బయటికి వచ్చిందనుకో, ఆ తర్వాత దాని పరిణామాలు మామూలుగా ఉండవు. మాకంటూ ప్రమాదం జరిగిందనుకో, ప్రాణాలు తీయడానికి కూడా మా గ్యాంగ్ వెనకాడరు. ముందే చెప్తున్నాను. బాసు, మరీ భయపెట్టకు బాసు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? జాగ్రత్తగానే ఉంటాను. అసలు నేను పోలీసుల చేతికి చిక్కితేనే కదా మీ పేర్లు చెప్పడానికి. నువ్వు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పోలీసులు నీ మీద అనుమానం లేని రోజుల్లోనే నువ్వు పోలీసులకి చిక్కావు. మరి ఇప్పుడు నువ్వు పోలీసుల దృష్టిలో ఉన్నావు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బ్రదరు. అప్పుడు కూడా నేను ఈజీగా తప్పించుకొని ఉండగలను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అదంతా పెద్ద కథలే బ్రదర్, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? సరే, ఒక 5 డెలివరీలు ఉన్నాయి, చేస్తావా? చేస్తాను బ్రదర్. సరే. బ్రదర్, లొకేషన్ షేర్ చేస్తావా? చేశాను చూడు. ఓకే బ్రదర్. జాగ్రత్తగా పెట్టు. 5 ప్లేసుల్లో డెలివరీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఓకే బ్రదర్, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. చెప్పురా. అక్క, శుభవార్త. ఆ ప్రణయ్ గాడు ఎలకబోన్లో పడ్డట్టు కరెక్ట్గా మనం అనుకున్నట్టు ట్రాప్లో ఇరుక్కున్నాడు. వాడు వెళ్ళి పొట్లం వ్యాపారం చేస్తానని మనం ఏర్పాటు చేసిన వాడిని కలిశాడు. శభాష్రా, సరైన సమయంలో శుభవార్త చెప్పావు. వాడు వెళ్ళి సరైన సమయంలోనే చిక్కాడు. వాడికి ఎప్పుడు పొట్లాలు అందిస్తారో, వాడు ఎప్పుడు తీసుకెళ్తాడో
మొత్తం కరెక్ట్గా ఫాలో అప్ చెయ్యి. దానికి తగ్గట్టే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాడిని పట్టుకోవడం అన్నీ పకడ్బందీగా జరగాలి. అవన్నీ ఆల్రెడీ నేను వాళ్ళ క్లియర్గా చెప్పేశానక్క. అన్నీ అయిపోతాయి. జాగ్రత్తరా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ అవదక్క, ఖచ్చితంగా పట్టించేద్దాం. ఓకే. ఏంటి దేవకి, ఆ ప్రణయ్గాడు చిక్కేలా ఉన్నాడా? అవునమ్మా, వాడు వెళ్ళి ఆ పొట్లం వ్యాపారం చేసేవాడిని కలిశాడట.